జై శ్రీమన్నారాయణ. ఈ కార్తీక మాసంలో చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏమిటంటే, గురువుగారు మన ఇంట్లో ఉదయం సాయంత్రము పూజాగదిలో దీపారాధన చేసిన తర్వాత వెంటనే పూజ అయిన తర్వాత ఆ కిటికీ తలుపులు కానీ డోర్లు కానీ మూయవచ్చా అని అడుగుతున్నారు. అయితే గతంలో ప్రతి ఇంట్లో ఒక వంటశాలలో చిన్న కిటికీ లాగా పెట్టుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు విశాలమైనటువంటి గదుల చేత దేవాలయానికి అంటే దేవుడు ఉండేటువంటి సపరేట్గా పూజా మందిరమని నిర్మించి ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నారు. ఇది మంచి ఈ పరిణామమే, ఏకాగ్రత కలుగుతుంది. అయితే విషయం ఏమిటంటే, మనము నిత్యము ఆరాధన చేసిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత పూజ అయిన తర్వాత తలుపులు మూయవచ్చా అని ప్రశ్న. అయితే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ఉద్దేశపూర్వకంగా దీపం కొండెక్కేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. మనము డోర్లు పూజ అయిన తర్వాత కొంతసేపటికి అయిన తర్వాత డోర్లు వేయవచ్చు. ఆ డోర్లో కొంచెం గాలి అచ్చుబాటు ఉండే గనక పూజ గదిలో ఉన్నటువంటి దీపం కొండెక్కకుండా ఆ యొక్క నూనె అయిపోయేంత వరకు కూడా వెలిగిస్తుంది. కావున ఇది గమనించాలి. ఇందులో వేరే విషయమైనటువంటి అనుమానం పెట్టుకోవద్దు. మనము కొండెక్కేటటువంటిగా మన యొక్కటువంటి ప్రభావం లేకుండా కొండెక్కితే ఇబ్బంది ఏం లేదు. జై శ్రీమన్నారాయణ.